వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ బ్రదర్స్. ఇవాళ అయితే మనం నల్గొండ స్పెషల్ లస్సీ అయితే చేయబోతున్నాం. నల్గొండలో లస్సీ అంటే మన ప్రకాశం బజార్ లస్సీ అనమాట. ఈరోజు అయితే మన వీడియోలో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రకాశం బజార్లో తాగితే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ 100% సేమ్ అదే టేస్ట్ వచ్చే విధంగా అయితే మనం ఈరోజు అయితే లస్సీ అయితే చేసుకోబోతున్నాం. సేమ్ ప్రకాశం బజార్లో చేసేటటువంటి లస్సీ ఏ విధమైన టేస్ట్ ఉంటుందో సేమ్ అదే రేంజ్లో మీకు టేస్ట్ రావాలంటే మాత్రం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఆ లస్సీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన లస్సీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కుండ పెరుగు తీసుకోవాలన్నమాట. ఈ పెరుగు అనేది నేను నైటే తోడేసుకొని దీంట్లో అయితే పెట్టేసుకున్నా, ఈ ముంతలో అయితే పెట్టేసుకున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ మన చిన్న చిన్న పాట్స్లలో అయితే పెడతారు వాళ్ళు పెరుగు పెట్టేది వాటిలల్లో. అందుకే నేను కూడా మనకు సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి కాబట్టి ముంతలో అయితే నేను తోడేసి అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే నేను షుగర్ అయితే తీసుకుంటున్నా. షుగర్ అనేది ఏంటంటే మరీ ఎక్కువ ఉండొద్దు, మరీ తక్కువ ఉండొద్దు. ఏంటంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకుంటేనే మనకి ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుంది. మరి ఏ ఫ్లేవర్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఐటమ్ రూహబ్జా. ఇది వచ్చేసి నేను రిలయన్స్ లో అయితే తీసుకున్నా. లస్సీ అయిపోయిన తర్వాత పైన కొద్దిగా గార్నిష్ లెక్క వేసుకుంటే పర్ఫెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే మన లస్సీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ కుండ పెరుగు అయితే తీసుకున్నాం కదా, ఫస్ట్లో మనం ఈ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నా. ఈ విధంగా ఉండాలన్నమాట లస్సీకి. మన మెయిన్ లస్సీకి ఏంటంటే పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మన పెరుగు అనేది ఈ విధమైన థిక్నెస్ తోటి ఉండాలి. ఇప్పుడైతే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. షుగర్ మాత్రం మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి. మళ్ళీ మనం బ్లెండర్తో అనేది పెరుగు అయితే మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మంచిగా బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. మన పెరుగు కూడా మంచి థిక్నెస్ తోటి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఒక గ్లాస్లోకి అయితే తీసుకుందాం. రూహబ్జా కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కానీ టేస్ట్ అనేది చాలా మారుతుంది. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పెరుగు అనేది మన గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాం. ఏంటంటే ఇది మనం బయట తీసుకొచ్చినాం కాబట్టి కూలింగ్ అనేది కొద్దిగా తగ్గింది. కొన్ని బాదాం అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని అయితే చాప్ చేసుకో, సన్నగా తరుముకోండి. అంటే ఇదైతే పక్కా వేసుకోవాలని కాదు, కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. లైట్గా బాదం అయితే పైన అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మన సేమ్ ప్రకాశం బజార్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో మన లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన లస్సీ అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఏ విధంగా ఉందో నేను చెప్పడం కాదు, ట్రై చేసిన తర్వాత మీరే చెప్పండి పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.